అదే సమయంలో ఈ దేశంలో ఈ దళిత క్రైస్తవులకు అనే పేరుతో రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర ముందు బ్రాహ్మణ వర్గమే చేసింది. ఎందుకంటే ఆ కుట్రను సరిదిద్దడం ఈనాటి బాధ్యత అని చెప్పి నేను రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారు గుర్తు చేస్తున్నా. బ్రాహ్మణ వర్గమే చేసింది అనడానికి సాక్ష్యం ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చింది బ్రాహ్మణుడు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్డర్ రావడానికి కోఆపరేట్ చేసింది ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ బ్రాహ్మణుడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మాకు ఇక్కడ దేశ ప్రజలందరితో మాకు సమానమైన గౌరవం ఉన్నదని చెప్పి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో మాట్లాడిన దేశ క్రైస్తవుల ప్రతినిధిగా పాల్గొన్న హెచ్సి ముఖర్జీ బ్రాహ్మణుడు, ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ ఉండవచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు. ఆనాడు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో ఏది అల్పసంఖ్య వర్గాలకు ఏం అవసరం అని చెప్తున్న సభలో మాట్లాడిన క్రైస్తవుల తరఫున మాట్లాడిన నలుగురు కూడా అగ్రకులస్తులే. అందులో దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఈ హెచ్సి ముఖర్జీ చైర్మన్ బ్రాహ్మణుడే. అంటే ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా రాజ్యాంగ సభలో పాల్గొని మాకు రిజర్వేషన్లు అవసరం లేదన్న వాళ్ళు అగ్రకులస్తులే. అదే సమయంలో రాష్ట్రపతి ఆనాడు అగ్రకులస్తుడు బ్రాహ్మణే, అదే సమయంలో ఆనాడు ప్రధానమంత్రి బ్రాహ్మణే, మాకు అవసరం లేదన్న క్రైస్తవ ప్రతినిధి కూడా బ్రాహ్మణే. అంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల తర్వాత క్రైస్తవ భక్తులుగా ఆయా గ్రామాల్లో సైకిళ్ళు పట్టుకొని మాత్రం మా వాళ్ళు తిరుగుతున్నారు. 100 ఏళ్ల తర్వాత మా వాళ్ళు క్రైస్తవ భక్తులుగా సైకిళ్ళు పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో మాకు ఆనాడైనా ఈనాడైనా క్రైస్తవ మత ప్రచారాన్ని గల్లీకి ఢిల్లీకి దేశానికి ప్రపంచానికి తీసుకెళ్తున్నది ఇక్కడ అగ్రకులస్తులే. కానీ బలవుతున్నది మాత్రం దళిత వర్గాలు అయిపోయినరు. ఇక్కడ బీసీ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు తెలుగు నేల మీద ఈ దేశంలో, వాళ్ళకి ఆర్డర్ వర్తించట్లేదు. ఓసీ క్రైస్తవులు ఉన్నారు, ఓసీ చర్చీలు ఉంటాయి, కమ్మ చర్చీలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చీలు ఉన్నాయి, రెడ్డి చర్చీలు ఉన్నాయి, కాపు చర్చీలు ఉన్నాయి, బీసీలో అక్కడక్కడ బీసీ చర్చీలు ఉన్నాయి. వాళ్లకు వర్తించదు ఈ ఆర్డరు. అప్పుడు బ్రాహ్మణులు చేసిన కుట్ర ఇప్పటికి కూడా అదే మాకు శాపంగా ఇప్పటికీ దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే మీ సోదరుడిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలా, ఈ దేశ కుల వ్యవస్థను రద్దు చేయండి, ఈ దేశ సంపదలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని ఒక చట్టం తీసుకురండి, ఈ దేశ సంపదలో ఈ దేశ వనరులో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని చట్టం తీసుకురండి. ఎవరు ఏం అడగరు. మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ అడగము, మేము రాయితీలు కూడా అడగం. ఈ దేశ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉన్నది, దేశ వనరులో అందరికీ హక్కు ఉన్నది అని చెప్పి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయం జరగడానికి తీసుకునే పథకాలని చెప్పి కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. నేను ఈ మాట అంటే బ్రాహ్మణులందరిని అన్నట్టు కాదు. అందులో ఒక 10-20% ప్రజాస్వామిక దృక్పథం గల కుల వ్యవస్థ నిర్మూలన కావాలన్నా, అస్పృశ్యత పోవాలన్నా,
బ్రాహ్మణ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం, ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల సమానతలకు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ, పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ముందు కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది, కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే కుల వ్యవస్థలో అగ్రగణ్య హోదా ఎవరు పెట్టుకున్నారు? ఈ దేశ కుల వ్యవస్థలో అగ్ర పీఠం ఎవరు పెట్టుకున్నారు? బ్రాహ్మణులే పెట్టుకున్నారు. ఇతరుల కంటే తక్కువ పెట్టుకున్నారా? ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారని వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థే కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థే కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం, దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20%కు నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు.